హలో వ్యూయర్స్, నిన్నటి వీడియోలో మనం తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు మనం దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకి ఒక 6 to 7 డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఇందులో నుంచి. సో మనం అందులో నుంచి డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ 2011 సెన్సస్ మీద చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ మనకి ఇక్కడ జిఎస్విఏ జీడిపి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మనం ఆ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తూ లైక్ ఏ క్వశ్చన్స్ రిలేటెడ్గా వచ్చాయని చూస్తూ మనం ఇవాళ ఈ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిటరసీ రేషియో గురించి చూద్దాం. ఇక్కడ మనం కీ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే మన జాగ్రఫికల్ ఏరియా అనేది 1,12,777 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. తెలంగాణ స్టేట్ యొక్క జాగ్రఫికల్ ఏరియా. తెలంగాణ స్టేట్ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఓవరాల్ ఇండియా అనేది 3.41% ఉంది. మనకి టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి 76, మండల్స్ వచ్చేసి 620, రెవెన్యూ విలేజెస్ వచ్చేసి 10,909, రెవెన్యూ విలేజెస్ ఇన్ సెన్సస్ డేటా వచ్చేసి 10,434. ఇందులో కూడా ఇన్హాబిటెడ్ అండ్ విలేజెస్ అన్హాబిటెడ్ విలేజెస్ ఉన్నాయి. సెన్సస్ టౌన్ 116, రూరల్ బాడీస్ 13,341, ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ 142, కంటోన్మెంట్ బాడీస్ వచ్చేసి 1. సో మనం ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాల్సిందే అండి, ఎందుకంటే మనకి డైరెక్ట్ బిట్ కూడా రావచ్చు. టోటల్ తెలంగాణ కవర్స్ హౌ మెనీ మండల్స్ అని ఇవ్వచ్చు. 622 ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మనం జరిగింది 620, అక్కడే మార్క్ పోతుంది. సో ఈ డేటా అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఏరియా కవరింగ్ ఇన్ ఇండియా కూడా చూసుకోవాలి ఒకసారి రఫ్గా. హైయెస్ట్ ఏది కవర్ అవుతుంది, లోయెస్ట్ ఏది కవర్ అవుతుంది చూసుకోవాలి. నెక్స్ట్ మనం డెమోగ్రఫీకి వచ్చినట్లయితే రీసెంట్గా మనకి గ్రూప్ 3 పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారండి. ఏంటంటే యాజ్ పర్ ద 2011 సెన్సెస్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ వాస్ అరౌండ్ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో మనం ఈ పీడిఎఫ్ కనుక ముందే చదివినట్లుంటే, అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దట్ ఈస్ 3.5 crore, తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసి డీకేడల్ గ్రోత్ ఉంది అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ దాంట్లో ఫస్ట్లో టోటల్ పాపులేషన్లో మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే టోటల్ పాపులేషన్లో మేల్ పాపులేషన్ వచ్చేసి 1.76, ఇది ల్యాక్స్లో చూసినట్లయితే 176.12 యూనిట్స్. వేర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవర్ ఇండియా వచ్చి 2.83, ఫీమేల్స్ వచ్చేసి 173.92, పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవర్ ఇండియా వచ్చేసి 2.96. ఇక్కడ మనకి మేల్ పాపులేషన్ ఇన్ ద స్టేట్ ఈజ్ హయ్యర్ దాన్ ఫీమేల్స్, whereas ఫీమేల్ పాపులేషన్ ఈజ్ హయ్యర్. అదేంటి, పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవర్ ఇండియా ఎంత ఉంది, 2.96 ఉంది. సో నెక్స్ట్ ఇది చూసుకోవాలి. ఇట్లనే మనకి స్టేట్మెంట్ వైజ్లో అడుగుతారు. నెక్స్ట్ డీకేడల్ గ్రోత్ రేట్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. సో ఆ క్వశ్చన్ ఏంటనేది మీరు మీ పేపర్స్ ముందు పెట్టుకోండి, నేను చెప్తా ఉంటాను. డీకేడల్ వెన్ కంపేర్డ్ టు ద డీకేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1991 to 2001, the decadal growth rate of population of India during 2001 to 2011 as per 2011 census అని ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చిందంటే డిక్రీజ్డ్, డిడ్ నాట్ చేంజ్, ఇంక్రీజ్డ్ అబౌట్ 10%, ఇంక్రీజ్డ్ మార్జినల్లీ. సో మనం ఇక్కడ చూసినట్లయితే నార్మల్ డెఫినేషన్ ఆఫ్ డీకేడల్ గ్రోత్ రేట్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ఏ పర్టికులర్ డీకేడ్. ఒక పర్టికులర్ డీకేడ్లో పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ గ్రోత్. సో మనకి చూసినట్లయితే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డీకేడ్ అండ్ ద పాపులేషన్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ద డీకేడ్. సో మనం ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఈ 2011 సెన్సెస్ ప్రకారం 17.64 ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాక్స్లో మనకి మెన్షన్ చేసి చూడండి, డీకేడల్ గ్రోత్ రేట్ ఆల్ ఇండియా 17.70, వెరాజ్ తెలంగాణ వచ్చేసి 13.58. మనకి ఇది డిక్లైన్ అయింది. ఎంత ఉండే ఫస్ట్ 21.54, ఇది మనకి 2001 to 2011 సెన్సెస్ ప్రకారం 17.64. మనకి ఇదే ఫస్ట్ డీకేడల్ గ్రోత్ రేట్ తీసింది ఆఫ్టర్ ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అప్పుడు మనకి ఫ్యూయర్ పీపుల్ యాడ్ అయ్యారు కంట్రీస్ పాపులేషన్కి. సో ఈ డీకేడల్ గ్రోత్ ప్రకారం
17.70 అని ఆల్ ఇండియా వైజ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, దీని మీద కూడా మనకు క్వశ్చన్ అనేది వచ్చింది. ఏంటంటే ఒక స్టేట్మెంట్ వచ్చింది, ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ వాస్ మోర్ దాన్ 300 అని వచ్చింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ములుగు డిస్టిక్ హ్యాస్ ద లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అమాంగ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ స్టేట్లో ఎంత 312 అంటే మోర్ దాన్ 300గా. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇండియాలో ఎంత ఉంది కూడా చూసుకోవాలి ఒకసారి, 382 ఉంది మనకి ఇండియాలో. అండ్ మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి క్వశ్చన్ పేపర్లో ములుగు డిస్టిక్ హ్యాస్ లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అమాంగ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ అని అన్నారు. కానీ ములుగు కాదండి, ఆదిలాబాద్ డిస్టిక్కి 170 persons పర్ స్క్వేర్ కిలోమీటర్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదిలాబాద్ అనేది వైట్ గోల్డ్ సిటీ అని అంటారు. ఇది కూడా గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు ఆదిలాబాద్ని. మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని అంటారు. కానీ అది మోర్, ఎందుకంటే ఆల్ ఇండియా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత 382, వెరాస్ తెలంగాణ ఎంత 312. సో నెక్స్ట్ 4th చూద్దాం, సెక్స్ రేషియో. దీనిపైన కూడా క్వశ్చన్ వచ్చింది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. కానీ డిస్ట్రిక్ట్స్ మీద వచ్చింది, సెక్స్ రేషియో ఒక డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ మీద. ఏంటంటే as per 2011 population census, match the following districts in Telangana which population sex ratio of each district అని నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇంకా పాపులేషన్ సెక్స్ రేషియో ఇచ్చారు. సో మనం ఇది డిస్ట్రిక్ట్ వైజ్ సెన్సెస్ చూసినప్పుడు డేటా చూసినప్పుడు నేర్చుకోవాలి. కానీ యాక్చువల్గా మనం ఈ పర్టికులర్ పాపులేషన్ సెక్స్ రేషియో నెంబర్స్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. మనకి నార్మల్గా ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ అర్బనైజేషన్ అట్లా ఉందంటే అక్కడ సెక్స్ రేషియో అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో చూసినట్లయితే కేరళ హ్యావ్ టాప్ సెక్స్ రేషియో అన్నట్టు అలా. సో మనకి నార్మల్గా పాపులేషన్ సెక్స్ రేషియో డెఫినేషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ గివెన్ పాపులేషన్. సో మనకి తెలంగాణలో చూసినట్లయితే నిర్మల్ టాప్ పొజిషన్లో ఉంది విత్ 1046 అండ్ లీస్ట్లో కొంచెం వనపర్తి ఉంది 960. మనం ఈ టేబుల్లో చూసినట్లయితే తెలంగాణ స్టేట్ యొక్క టోటల్ సెక్స్ రేషియో వచ్చేసి 988, వెరస్ ఆల్ ఇండియా వచ్చేసి 943. సో కంపారిజన్ కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ రూరల్ పాపులేషన్ వచ్చేసి 213.95 lakh units, వెరాజ్ పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవరాల్ ఇండియా ఇచ్చేసి 2.57. రూరల్లోనే మేల్ అండ్ ఫీమేల్ చూసుకున్నట్లయితే మేల్స్ వచ్చేసి 107.05 lakh units, అందులో పర్సంటేజ్ కవర్డ్ ఇన్ ఓవరాల్ ఇండియా 2.50, ఫీమేల్స్ వచ్చేసి 106. సో మేల్స్దే ఎక్కువ పాపులేషన్ రూరల్లో. వెరాజ్ సెక్స్ రేషియో చూసినట్లయితే 999 ఏది రూరల్లో. అర్బన్ చూసినట్లయితే 136.09 టోటల్ పాపులేషన్, కవర్డ్ ఇన్ ఇండియాస్ వచ్చేసి 3.61, మేల్స్ వచ్చేసి 69.07, ఫీమేల్స్ వచ్చేసి 67.02. సో ఇది కూడా మేల్స్దే ఎక్కువ పాపులేషన్ ఉంది రూరల్. అండ్ సెక్స్ రేషియో వచ్చేసి 970. నెక్స్ట్ మనకి చైల్డ్ పాపులేషన్ ఇంకా నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. చైల్డ్ పాపులేషన్ వచ్చేసి టోటల్ ఆఫ్ స్టేట్లో కవర్ అయింది 38.99 lakh, వెరాజ్ పర్సంటేజ్ ఇన్ తెలంగాణ పర్సంటేజ్ ఇన్ ఓవరాల్ ఇండియా వచ్చేసి 2.37. అదే మేల్స్ది 20.18 అండ్ ఫీమేల్స్ది 18.81. ఇందులో కంపారిజన్లో చూసినట్లయితే మేల్సే హైయెస్ట్. అదే ఫీమేల్స్ పర్సంటేజ్ ఇన్ ఇండియాలో కవర్ది హైయెస్ట్, ఎందుకంటే 2.39 ఉంది, అక్కడ 2.35 ఉంది. సెక్స్ రేషియో ఆఫ్ చైల్డ్ పాపులేషన్ 932, వెరాజ్ ఇండియా 918. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ చూద్దాం, 83.04 అండ్ పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ కవర్డ్ ఇన్ ఇండియా వచ్చేసి 3.33, రూరల్లో 51.69 అండ్ అర్బన్లో 31.35. సో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ స్టేట్ వైజ్గా రూరల్లో ఎక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి చిన్నగా యావరేజ్ హౌస్ హోల్డ్ సైజ్ కూడా ఉంది. నెంబర్స్ వచ్చేసి స్టేట్లో 4, ఓవరాల్ ఇండియాలో 5. సో మనం ఇప్పటిదాకా ఈ డెన్సెస్ పాపులేషన్ అనేది చూసినాం కదా. నెక్స్ట్ లిటరసీ చూద్దాం. అవి కూడా మనకి క్వశ్చన్ పేపర్లో కవర్ అయినాయి, డైరెక్ట్ స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చారండి. ఒకసారి నేను క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఎలా ఇచ్చారంటే, యాజ్ పర్ 2011 పాపులేషన్ సెన్సెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు లిటరసీ రేట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ట్రూ. ద టోటల్ లిటరసీ రేట్ వాజ్ అరౌండ్ 67%, టోటల్ లిటరసీ రేట్ ఇన్ రూరల్ వాజ్ 57%, the total literacy rate in urban was around 77%. In urban areas, the literacy rate among male was around 87%.
సో ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పండి, ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో లిటరసీ రేట్ అనేది 81.09%. సో మిగతా 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. రూరల్ లిటరేట్స్, అర్బన్ లిటరేట్స్, ఇంకా టోటల్ లిటరేట్స్. సో ఇలా మనకి డాటా అనేది అడగడం జరుగుతుంది. సో మనం కంపారిజన్గా చదువుకోవాలి, ఎందుకంటే స్టేట్మెంట్స్ వైజ్ ఇస్తారు అండ్ పాయింట్స్లో కూడా తేడా ఉంటుంది, ఆ పాయింట్స్ కూడా చూసుకోవాలి. సో మనం ఇక్కడ ఈ టేబుల్లో చూసుకుందాం ఒకసారి. రూరల్ లిటరేట్స్ వచ్చేసి స్టేట్లో టోటల్ 109.02 పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవరాల్ ఇండియా వచ్చేసి 2.26. అందులో మేల్ లిటరేట్స్ వచ్చేసి 64.04, వేరాస్ ఫీమేల్ వచ్చేసి 44.98. మేల్ లిటరేట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఫీమేల్ లిటరేట్స్ ఇన్ రూరల్ లిటరేట్స్. వేరాస్ అర్బన్ వచ్చేసి టోటల్లో 97.95, మేల్స్ వచ్చేసి 52.98, ఫీమేల్స్ వచ్చేసి 44.97. ఇక్కడ కూడా మేల్సే లిటరేట్స్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ టోటల్ లిటరేట్స్ చూద్దాం. టోటల్ లిటరేట్స్ వచ్చేసి 206.97 lakh, వేరస్ మేల్ వచ్చేసి 117.02 అండ్ ఫీమేల్స్ వచ్చేసి 89.95. సో ఇక్కడ కూడా టోటల్ లిటరేట్స్లో ఓవరాల్గా చూస్తే మేల్ లిటరేట్సే ఎక్కువ ఉన్నారు. అండ్ కంపారిజన్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ ఓవర్ ఇండియా చూసుకుంటే అర్బన్ లిటరేట్స్లో మనకి ఫీమేల్ అనేది ఎక్కువ ఉంది. ఫీమేల్ లిటరేట్స్ అనేవారు ఎక్కువ ఉన్నారు. ఎంత అంటే 3.53, ఇది మేల్స్ వచ్చేసి 3.45. వేరే రూరల్లో చూసినట్లయితే మేల్సే ఎక్కువ ఉన్నారు. ఎంత అంటే 2.28 అండ్ ఫీమేల్స్ వచ్చేసి 2.23. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే రూరల్ లిటరసీ రేట్లో చూసినట్లయితే 57.30 వచ్చేసి స్టేట్ వైజ్గా, అందులో మేల్స్ వచ్చేసి 67.56, ఫీమేల్స్ వచ్చేసి 47.12. అర్బన్లో చూసినట్లయితే 81.9 అండ్ అందులో మేల్స్ 86.65, ఫీమేల్స్ 75.39. సో మనకి కంపేర్ చేసుకుంటే 2011 సెన్సెస్ ప్రకారం అన్నిట్లో మేల్స్ ఆర్ ద హైయెస్ట్ నంబర్. నెక్స్ట్ టోటల్ లిటరసీ రేట్ వచ్చేసి 66.54, వేరస్ మేల్స్ ఆర్ 75.04% అండ్ ఫీమేల్స్ ఆర్ 57.99%. సో ఇలా డేటా అనేది మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో అండ్ ఫర్దర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు నా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే నా ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఫర్దర్ వీడియోస్. అండ్ ఈ కంటెంట్ కనుక నచ్చుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.